హలో అండి, ఈ వీడియోలో నా ఫేవరెట్ డిష్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. చాలామందికి మష్రూమ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో సరిగ్గా చేయలేరు కదా. దాని కోసము చాలా సింపుల్ వేలో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్టు. ఇది రైస్లోకే కాదండి, చపాతీ రొటీలకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ 2 టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, అలానే 2 ఇలాచి కూడా వేసుకొని ఇందులోనే నానబెట్టుకున్న జీడిపప్పుని, అలానే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడైతే మనం మష్రూమ్ అయితే తీసేసుకుందాము. నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్ అయితే తీసుకుంటున్నానండి. నాకు ఇదైతే ఒక 300 గ్రామ్స్ అయితే వచ్చిందండి. ఇలా వచ్చిన మష్రూమ్ని బాగా వాష్ అయితే చేయాలి. నేనైతే ఇది తెచ్చి 2 డేస్ అయిందండి, అందుకని కలర్ ఆ విధంగా అయింది. ఫ్రెష్గా తెచ్చుకుంటే చాలా వైట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా బాగా వాష్ చేసిన తర్వాత మనం చేత్తోనే ఇలా అనేస్తే పైన ఉండే లేయర్ అంతా కూడా నీట్గా మనకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన మష్రూమ్స్ని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా కాగిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ అనేది ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా వేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, దాని అంతా కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ నేనైతే రుచికి సరిపడా వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ కారం అండి, మీరు కూడా రుచికి సరిపడేంత వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా కూడా మన మసాలాకి బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే 1 నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, లేకుంటే కిందంతా మాడిపోతుంది. మనకి ఈ మసాలా అంతకి స్పైసెస్ నీట్గా పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని దీని అన్నింటిని కూడా బాగా కలుపుతూ మసాలా అంతా కూడా చక్కగా మష్రూమ్స్కి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే చక్కగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఇందులో అయితే ఇంకే ఎక్స్ట్రా పౌడర్స్ ఏం కూడా యూజ్ చేయట్లేదండి. మనం వేసిన పౌడర్సే సరిపోతుంది దీనికి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవే. ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకు, అలానే 2గా చీల్చిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకొకసారి బాగా కలిపేసి మన కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీ అనేది కొద్దిగా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే ఇదంతా కూడా చక్కగా కుక్ చేసుకుంటే మన మష్రూమ్ అనేది కూడా నీట్గా కుక్ అయిపోతుంది. ఈ గ్రేవీ కూడా చాలా చిక్కగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో దింపేటప్పుడు కొద్దిగా కస్తూరి మేతి, అలానే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకొని దింపేయడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బగారా రైస్, చపాతీ ఇలా రోటీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మన మష్రూమ్ అనేది కూడా చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా, ఈజీగా కూడా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలానే నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.